అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు మాత్రం మీషోలో తీసుకున్న కొత్త బ్లౌజెస్ అండ్ శారీస్ అండ్ మంచి ఒక బ్యాంగిల్ సెట్ అండ్ షూస్ అన్నమాట. సో షూస్ అయితే చాలా 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 ఉన్నాయి. సో వీడియో లాస్ట్ దాకా చూడండి. ఇన్ని ప్రోడక్ట్స్ అయితే రివ్యూ అయితే మీకు ఇచ్చేస్తాను. సో ఇవన్నీ కూడా మీషోలో తీసుకున్నవే. కవర్స్ అయితే తీసేసి పెట్టాను. సో ఈ ప్రోడక్ట్స్ అన్ని ఎలా వచ్చాయని చూద్దాం. ఫస్ట్ అయితే ఈ శారీ అయితే చూద్దాం. శారీ చాలా బాగుంది. ఇదిగోండి ఇప్పుడు మనకి ఇలా సీత్రూ వస్తున్నాయి. చూసి మనం ఆర్డర్ చేసిన శారీ అయినా కాదా అని చూసి పర్చేస్ చేసుకోవచ్చు. ఇది మీషోది కవర్ చూడండి. మనం ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు ఇలా వస్తుంది. ఒకటి ఇంకో కవర్ అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి ఇప్పుడు మీషో బ్యాలెన్స్ ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ రిటర్న్ చేసామనుకోండి, ఆ బ్యాలెన్స్ అకౌంట్లో అన్న పడాలా, లేకపోతే మీషో బ్యాలెన్స్లోనే పడాలా, లేదా యూపీఐలో బ్యాంక్ దాంట్లో పడాలా అనేవి అట్లా ఆప్షన్స్ వస్తున్నాయి. మీషో బ్యాలెన్స్లోనే వేసుకుంటే ఏంటి అంటే మనకి బ్యాంక్లో వేసుకున్నప్పుడు ప్రాబ్లం అవ్వదు. మళ్ళీ రిటర్న్ మనీ పడితే అలా ట్యాక్స్ అలా ఉన్న వాళ్ళు మీషో బ్యాలెన్స్లో వేసేసుకోవచ్చు. సో వావ్, ఈ శారీ అయితే చాలా బాగా నచ్చింది. రెడ్ కలర్ బ్లౌజ్ అంటే శారీ బ్లౌజ్ అంతా సేమ్ డిజైనే. నాకు తెలిసి ఇంకా రెడ్ కలర్ శారీకి ఎల్లో బ్లౌజ్ ఏదో ఉంది కదా, మీరు రెడ్ కలర్ శారీ కూడా ట్రై చేయండి. ఈ పేజ్ లో కలర్స్ ఉన్నాయి, 4-5 కలర్స్ ఉన్నాయి. నేనైతే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను. యాక్చువల్లీ అకౌంట్ ప్రాబ్లం ఉండి, కానీ చాలా బాగా వచ్చింది శారీ అయితే, తొందరగా వచ్చింది కూడా. అండ్ నాకు రెడ్ కలర్ లో చాలా బాగా నచ్చింది. ఎల్లో కలర్ లో కూడా చాలా బాగుంది శారీ. సో ఎల్లోలో కావాలి అని తీసుకున్నాను. లైట్ వెయిట్ శారీ అనమాట. రఫ్ అండ్ టఫ్ గా యూస్ కూడా చేయొచ్చు. అండ్ మెయిన్ గా హల్దీస్ చిన్న చిన్న ఫంక్షన్స్ కి కట్టుకున్నా కూడా బాగుంటుంది. ఇదిగోండి శారీ విత్ ద బ్లౌజ్ బాగుంది. నాకు చాలా బాగా అనిపించింది. జార్జెట్ అనమాట. అండ్ జార్జెట్ వచ్చేసి విస్కో జార్జెట్ అంటారు కదా, విస్కో జార్జెట్. అండ్ ఇది సెమీ బెనారసీ జెరీ అంటారు. జెరీ వచ్చేసి ప్యూర్ హెవీ జెరీ కాకుండా సెమీ బెనారసీ జెరీ అన్నట్టు మిక్స్డ్, తక్కువ వెయిట్ లో లైట్ వెయిట్ లో జెరీ అనమాట. ఇదిగోండి ఇలా అయితే వస్తుంది. శారీ అంతా చూసేద్దాం. శారీ అంతా కూడా మనకి చెక్స్ తోటే వచ్చింది. ఓకే, శారీ అంతా చెక్సే వచ్చింది. మధ్యలో ఫ్లవర్స్ వచ్చాయి చూడండి. ఫ్లవర్స్ చూసేద్దామండి. అంటే ఈ శారీ నాకు అర్థమైంది ఏంటంటే ఇది పళ్ళు బ్లౌజ్ అంటూ సపరేట్ ఇచ్చారు. ఏదైతే ఇట్లా క్లాత్ ఇచ్చారో శారీ కూడా పళ్ళు అంటూ ఏం రాదు. ఇది కూడా కట్ పీస్ లాగే. ఇదిగోండి మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే లాగా ఉంది. ఇట్లా కట్ చేశారు. మనం దీన్ని కావాలంటే దుపట్టాస్ చేసుకోవచ్చు, శారీలా కట్టుకోవచ్చు, లేదా లెహెంగాస్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇదిగోండి ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్. లెహెంగాస్ అయితే మరి దగ్గరకు అయిపోతుందేమో. ఫ్యూచర్ లో సపోజ్ ఏం ప్రాబ్లం అయితే రోలింగ్ అట్లా చేసుకోవాలి, లేదా లైట్ స్టార్ట్ చేసి ఐరన్ చేసుకుని ఏం కాదు, బట్ వాష్ చేసుకోవచ్చు. వాష్ చేసినా ఏమి కాదు ఈ శారీ. ఇదిగోండి ఇది వచ్చేసి బార్డర్. ప్యూర్ జార్జెట్ ఎప్పుడైనా చూడండి కొంచెం ఇట్లా దగ్గరకు వస్తున్నట్టుగా అయిపోతుంది. ఇదిగోండి ఇది బ్యాక్ సైడ్. ఏం తట్టుకోవడానికి ఏం లేదు. మంచి ఎల్లో, నేను అనుకున్న మంచి ఎల్లో దొరికింది. ఆఫ్టర్ నేను అన్ని ఎల్లోస్ ట్రై చేస్తున్నా ఈ మధ్య బాగా. నేను అనుకున్న మంచి ఎల్లో. సో చూడండి ఇలా అయితే స్టార్ట్ అవుతుంది శారీ. ప్లెయిన్ క్లాత్ అంటూ ఏమి రాదు. పైన కింద అంతా కూడా మనకి ఇలా బార్డర్ అయితే వస్తుంది విత్ చెక్స్ అనమాట. మొత్తం ఇలా శారీలో చెక్స్ తోటి ఇలా అయితే వస్తుంది. జెరీ బూటీస్ తో కూడా ఉన్నాయి అనమాట శారీస్. సో చూద్దాము. ఇదిగోండి ఇదైతే ఇలా అయితే వస్తుంది శారీ. ఎండింగ్ పార్ట్ వరకు వద్దాం. ఇదిగోండి శారీ ఎండింగ్ పార్ట్ ఇది ఇలా వస్తుంది. కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉంటుంది శారీ అయితే. మంచి జార్జెట్ కాబట్టి నీట్ గా ఇట్లా ఫాలింగ్ టైప్ లో కరెక్ట్ గా బాడీకి అతుక్కున్నట్టుగా నీట్ గా షేప్ గా వస్తుంది అనమాట. అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ చూసేద్దాము. బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుంది. బ్లౌజ్ అయితే రెడ్ కలర్ కే ఫిదా అయిపోవాలి. మీరు ఈ శారీ రెడ్ లో ట్రై చేయండి, అస్సం ఉండదు. చాలా బాగుంది. సో దీని పేజ్ ఇచ్చేస్తాను, కోడ్ ఇచ్చేస్తాను. ఓకే, బ్లౌజ్ 70 ఇచ్చారు, 70 సెంటీమీటర్ అంతే ఇచ్చారు. సో నార్మల్ గా బ్లౌజ్ కుట్టుకోవాలి. సో శారీ పన్నా కాబట్టి వచ్చేస్తుంది. అబ్బా, బ్లౌజ్ లో చిన్నగా ఇలా అయితే వచ్చింది. చిన్న డ్యామేజ్ వచ్చింది. హోల్ కనిపిస్తుందా? డ్యామేజ్ వచ్చింది. శారీలో అయితే ఎక్కడ రాలేదని బ్లౌజ్ లోనే వచ్చింది. రెడ్ చాలా బాగుంది అనుకున్నాను. స్టిచ్చింగ్ లో ఎక్కడన్నా కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోగలిగితే సెట్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట బ్లౌజ్. బ్లౌజ్ అయితే 70 సెంటీమీటర్ వచ్చింది. శారీ అండ్ ఫ్యాబ్రిక్ జెరీ అంతా బాగుంది. అది బాగుంది ఫస్ట్ థింగ్. శారీలో ఎక్కడ ఏం ప్రాబ్లం రాలే కానీ బ్లౌజ్ లో వచ్చింది. దిస్ ఇస్ ద శారీ అనమాట. ఇలా ఉంటుంది శారీ అయితే. ఇది వచ్చేసి మీషోలో మిర్రర్ వర్క్ తో వచ్చిన రెడీమేడ్ బ్లౌజ్ అండి. మిర్రర్ వర్క్ తో వచ్చిన రెడీమేడ్ బ్లౌజ్. ఈ ఎల్లో మ్యాచ్ అయిందా? వీడియోలో బాగానే కనిపిస్తుంది కానీ రియల్గా కొంచెం మ్యాచ్ అవ్వలేదు. సో ఇదిగోండి ఇలా అయితే వస్తుంది మిర్రర్ వర్క్ బ్లౌజ్ అనమాట.
సో ఎవరికన్నా ఇట్లా రెడీమేడ్ బ్లౌజెస్ తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. దీనికి హ్యాండ్స్ వచ్చాయి అంటే ఓకే, ఇది హ్యాండ్స్ రాలేదు, స్లీవ్లెస్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా అయితే వస్తుంది. మనం డోరీ కట్టుకోవాలి, ఇది అటాచ్ చేశారు, ఓపెన్ చేసి డోరీ కట్టుకోవాలన్నమాట. ఓకే, యాక్చువల్లీ ఇదిగోండి ఇలా ఓపెన్ చేసి డోరీ కట్టుకోవాలి, జస్ట్ అటాచ్ చేశారు. షోల్డర్ పైన కూడా డోరీ ఇచ్చారు, చూడండి షోల్డర్ పైన కూడా డోరీ ఇచ్చారు. ఇలా బ్లౌజ్ అయితే ఇదిగోండి ఇలా అయితే వస్తుంది. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు స్లీవ్లెస్ బ్లౌజ్ క్యారీ చేస్తాము అనుకునే వాళ్ళు ఇదైతే స్లీవ్లెస్ బ్లౌజ్, దీనికి హ్యాండ్స్ రాలేదు. ఓకే, కాకపోతే మిర్రర్ వర్క్, మొత్తం కూడా మిర్రర్ వర్క్, ఒరిజినల్ మిర్రర్ వర్క్. థింగ్ ఏంటంటే ఫాయిల్ మిర్రర్ కాదు, ఒరిజినల్ మిర్రర్ వర్క్. ఓకే, ఒరిజినల్ మిర్రర్ వర్క్ బ్లౌజ్ అనమాట. సో బ్లౌజ్ అండ్ ఈ కాంబినేషన్లో కూడా కావాలంటే కట్టుకోవచ్చు. కొంచెం ఇది వచ్చేసి లిటిల్ మ్యాంగో ఎల్లో టైప్, ఇదేమో లెమన్ ఎల్లో, మంచి పసుపు ఎల్లో, పసుపు అంటే పసుపు కాదు అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుట్ వేర్కి వచ్చేద్దాం. ఫుట్ వేర్ అయితే ఈరోజు 3 pairs ఉన్నాయి. అండ్ ఇదిగోండి ఇవి వచ్చేసి ఫ్లాట్స్, నాకైతే చాలా హెల్ప్ఫుల్ అనిపించాయి. సిల్వర్లో తీసుకున్నాను, రఫ్ అండ్ టఫ్ యూస్ చేయడానికి బాగున్నాయి అనిపించాయి. సో అందుకే కొన్ని ఫ్లాట్స్ అయితే తీసుకున్నాను. చూడండి ఇవి వచ్చేసేమో రోజ్ గోల్డ్ కలర్, ఇది రోజ్ గోల్డ్ కలర్, రెండు రోజ్ గోల్డ్ కలర్. నేను నా సైజ్ వచ్చేసరికి 39 అనమాట. సో ఇండియన్ 7 సైజ్ పెడతాను నేను, మనకి మీషోలో కానీ ఎక్కడైనా కూడా. ఇదిగోండి ఇలా రోజ్ గోల్డ్ కలర్ చాలా బాగున్నాయి. ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఫ్లాట్స్ రెగ్యులర్ గా వాడడానికి ఫ్లాట్స్ యూస్ చేస్తారు అనుకునే వాళ్ళు మాత్రం ట్రై చేయొచ్చు. నాకైతే ఇట్లా సింపుల్ కుర్తాస్ పైన ఫ్లాట్స్ వేసుకొని వెళ్తాను. ఇదిగోండి మనకి ఇలా అయితే వచ్చింది, గ్రిప్ది బాగానే ఉంది, వాడుతున్నాను అనమాట రఫ్ అండ్ టఫ్ గా. సో దాంట్లో ఇంకొక షేడ్ తీసుకున్నాను. సో ఇలా, సో సమ్మర్ కాబట్టి చాలా కేర్ఫుల్ గా తిరగండి, బయట వెళ్ళినప్పుడైతే వేడి చాలా ఉంటుంది. సో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పేరు అనమాట, ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను. ఇదిగోండి ఇది వచ్చేసి బ్లాక్ హీల్ వచ్చింది. ఆఫీషియల్గా ఉండాలి, ఆఫీస్ వెళ్తాము కొంచెం నీట్గా ఉండాలి, ఇలా కలర్ఫుల్. ఇప్పుడు ఇది వచ్చేసి ఏంటి, కొంచెం పార్టీ వేర్, ఫ్రెండ్స్తో బయట ఫ్రీకౌట్ వెళ్తున్నప్పుడు వేసుకునేలా ఉంటాయి కదా, అలా ఆఫీస్ నీట్గా ఉండాలి అనుకునే వాళ్ళు బ్లాక్ ట్రై చేయొచ్చు. సింపుల్ అండ్ నీట్ అనమాట, ఎక్కువ ఇలా దీనిపైన వర్క్ లాగా అలా ఏమీ లేదు, సింపుల్ కంప్లీట్ బ్లాక్ అనమాట. ఇది కూడా నేను 40 సైజే, ఇండియా 7, దీనిపైన నెంబర్స్ ఏమంతా లేవు. ఇదిగోండి ఇలా అయితే హీల్ అయితే ఇలా వచ్చింది, బ్యాక్ అయితే ఇలా ఉంది, లుక్ అయితే ఇలా ఉంది. ఇఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఓకే, మన ఏదైతే సైజ్ ఉంటుందో కరెక్ట్ అదే సైజ్ పెట్టాను. నాకైతే అదే సైజ్ కరెక్ట్గా వచ్చాయి అనిపించింది. నాకు ఎక్కువ శారీస్ కట్టుకున్నప్పుడు వేసుకోవడానికి ఎక్కువ హీల్ కాకుండా కొంచెం తక్కువ మీడియం హీల్లో వచ్చి ఇలా రోజ్ గోల్డ్ కలర్ కోసం ట్రై చేశాను. సో చూడండి ఫ్లాట్స్ ఏమో అవి జస్ట్ రఫ్ అండ్ టఫ్ యూస్ చేయడానికి. ఇదిగోండి ఇలా వచ్చాయి అనమాట, ఇదిగోండి ఇలా వచ్చాయి. రోజ్ గోల్డ్ కలర్, నా నెయిల్ పాలిష్ కలర్ సేమ్, ఇలా స్టోన్ వర్క్ వస్తుంది ఫ్రంట్ లో. ఓకే, అండ్ ఇదిగోండి సైడ్ ఇలా అయితే ఉంది, లుక్ అయితే ఇలా ఉంది చూడండి. అండ్ బ్యాక్ కూడా 10 అని రాస్తుంది, బట్ నేను సెలెక్ట్ చేసింది ఇండియా 7 నా షూ సైజు. కరెక్ట్ బయట వెళ్ళినా దేంట్లో అయినా నేను అదే, అమెజాన్లో అయినా అదే యూస్ చేస్తా, అదే కరెక్ట్గా వచ్చింది నాకు. ఓకే, ఇదిగోండి ఫుట్ వేర్ చాలా బాగా వచ్చాయి. ఇదైతే చాలా బాగుంది, నాకు బాగా నచ్చాయి. ఇవి శారీస్లో వేసుకోవడానికి బాగుంటాయి. ఎప్పుడన్నా పార్టీస్కి వెళ్ళినప్పుడు ఇలా వేసుకుంటా, లేకపోతే ఫ్లాట్స్ వేసేసుకుంటాను. సో ఇంకా హెవీ బ్రాండ్ ప్రైజ్ ఇవి ఏదైనా 1-2 pairs పెట్టేసుకొని ఇలాంటివి ఎక్కువ కొనుక్కున్నాం అనుకోండి, ఏ శారీ కన్నా దానికి రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొచ్చు కూడా. మనకు తక్కువ ప్రైస్లో కదా, పాడైనా ఏం అనిపించవు. అండ్ ప్రైస్ తగ్గట్టు యూసేజ్ వరకు అయితే పనికొస్తాయి డెఫినెట్గా. నేను ముందు భయపడదాన్ని కానీ, బట్ అంత ప్రైస్ తగ్గట్టు యూసేజ్ అయితే డెఫినెట్గా వస్తుంది. మనం పెట్టే 300-400కి 1.5 year డెఫినెట్గా యూస్ చేయొచ్చండి. ఇది 2 సైజ్ అసలు చాలా తక్కువ, బయట కూడా దొరకట్లేదు, అనుకున్న కలర్ అసలే దొరకట్లేదు. సో 2 సైజ్లో నేను మా పాప కోసము ఈ కలర్ పెట్టాను. సో నాకు ఈ కలర్ ఎట్ లాస్ట్ ఐ గాట్ ఇట్. అండ్ ఇది కూడా ఏంటి, మెటల్లో వెల్వెట్ బ్యాంగిల్స్. నేను ప్రైస్ అదంతా పేజ్ పక్కన ఇచ్చేస్తాను, ఆ పేజ్ మీద ప్రైస్ ఎంత ఉంది అంతే పడింది. ఆన్లైన్ పే చేస్తాం కాబట్టి మనకు ఒక 18 రూపీస్ తగ్గుతుంది. ఇదిగోండి వెల్వెట్ బ్యాంగిల్స్ 2 సైజ్. సో ఐఎమ్ సో హ్యాపీ అనమాట. 2 సైజ్ చాలా కష్టం, కలర్ దొరకడం కష్టం బ్యాంగిల్స్ దొరికినా కూడా.
సో వెల్వెట్ లో కావాలని, ఎందుకంటే వెల్వెట్ లో ఇదిగోండి సెల్ఫ్ షైనీ ఉంది, దీంట్లో స్టోన్ బ్యాంగిల్స్ మిక్సప్ చేసేసి వేస్తే ఏంటంటే తనకు అసలు హాయిగా ఉంటుంది, బరువు అనిపించవు అనేసి నా ఫీలింగ్ అనమాట. సో అందుకే నేను తన కోసం వెల్వెట్ ట్రై చేశాను. సో చూడండి బ్యాంగిల్స్, ఇవన్నీ ప్రోడక్ట్స్ కూడా నేను యూజ్ చేసినప్పుడు, వాళ్ళని రెడీ చేసినప్పుడు ఎప్పుడు యూజ్ చేస్తాను, సో వాళ్ళకి ఎలా వేస్తాను అనేది కూడా వీడియో చేస్తాను. సో ఫ్యూచర్ బ్లాగ్స్ అయితే కంపల్సరీ చూడండి, వాటిలో డెఫినెట్ గా ఈ ప్రోడక్ట్స్ యూసేజ్ బట్టి కూడా చూపిస్తా, ఏమైనా ప్రాబ్లం అయిన యూసేజ్ అప్పుడు కూడా నేను డెఫినెట్ గా చెప్తాను. సో ఇదన్నమాట. సో ప్లెయిన్ బ్యాంగిల్స్ తో పేరప్ చేస్తే బాగా కనిపిస్తాయి అనేసి నా ఫీలింగ్. సో అలా తీసుకున్నా, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీ సైజ్ దొరకట్లేదు కాబట్టి ప్రైస్ ఎక్కువ తక్కువ అని ఆలోచించలేదు, నాకు సైజ్ కలర్ కోసం తీసుకున్నా. సో ఇదండి ఈరోజు నా వీడియో అయితే. డెఫినెట్ గా ఈ శారీ అయితే తీసుకోవచ్చు. మనం పెట్టే 1000 చేంజ్ ఎంతో పెట్టాను నేను. రఫ్ అండ్ టఫ్ గా యూసేజ్ పరంగా అయితే డెఫినెట్ గా ఈ శారీ డెఫినెట్ గా ట్రై చేయొచ్చు అనమాట. ఫ్యాబ్రిక్ బాగుంది, జార్జెట్ కావాలని చాలా మంది చూస్తారు షిఫాన్ కంటే కూడా. సో ఆ జార్జెట్ లానే ఉంది శారీ అయితే. కావాలంటే ముడత అయిపోతుంది జార్జెట్, మీరు చూడండి ప్యూర్ జార్జెట్ ఎప్పుడైనా ఇది అలాగే ముడత అయిపోతుంది. లైట్ గా ఐరన్ చేసుకొని కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, దిస్ ఈజ్ మై వీడియో. మీకు ఈ వీడియో రిలేటెడ్ లింక్స్, అన్ని కోడ్స్, ప్రతి ఐటమ్ కోడ్ స్క్రీన్ పైన ఇచ్చేస్తాను. నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తే అక్క కోడ్స్ ఇవ్వండి అంటాడు, కోడ్స్ ఇస్తే అక్క లింక్స్ ఇవ్వండి. సో అయితే కోడ్ స్క్రీన్ పైన ఇస్తా, లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తా. ప్లీజ్ మీరైతే 2 ఇస్తాను, చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.